సో వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారు కలిసి చేసిన సినిమా పేరు ఆదర్శ కుటుంబం 47. దాని టీజర్ వచ్చేసింది సంథింగ్ ఏదో. సో ఏది చూడలేదు నేను, కొంచెం లేట్ అయింది, బట్ చూసేద్దాం. యా, ఈ దసరాకి రావాలి, October 2 కట్లా వస్తుందంట ప్లాన్. చూద్దాం ఎలా చేస్తారు. త్రివిక్రమ్ గారు గాడ్ ఆఫ్ వార్ కంటే ముందు తీసే సినిమా ఇది. సో దీని తర్వాతనే టోటల్ దాని మీదకి వెళ్తారంట. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందానండి. లెట్స్ వాచ్ ఆదర్శ కుటుంబం 47 AK-47 ఇంట్రడ్యూసింగ్ వెంకటేష్ యాజ్ చిట్టిబాబు అంట. ఓకే, హారిక నాసిని క్రియేషన్స్, పెద్దరాయుడు. ఓకే ఓకే కిచెన్ లో ఏసీనా? నానా, నువ్వు వంట చేసేటప్పుడు హ్యాపీగా ఏసీ వేసుకుని చేసుకోవచ్చు. ఓకే Yes, I'm the man of the house. వాషింగ్ మెషిన్ కూడా ఉంది. నీకు పని బాగా తగ్గిపోయినట్టే. ఓకే చిట్టి గారు, అస్తమాన తల తిప్పకండి బుజ్జి గారు, మెడ పట్టేస్తుంది. నాకెవరేం పని నాన్న అంటదేంటి? అన్ని నేనే చూసుకుంటాను, అర్థమైందా? అర్థమైంది. ఆవిడకి ఏమీ రాదు, అన్నీ మీరే చేసుకుంటారు. ఆదర్శ కుటుంబం. ఓకే ఓకే ఫాదర్ మదర్ అనుకుంటున్నా నేను. నాన్న అంటదేంటి ఏమే? ఆదర్శ కుటుంబం. యా యా, నాకు అదంతా ఓకే, కానీ నాకు నాన్న అని ఎందుకు పిలుస్తుంది? నేను ఫస్ట్ ఏదో కొంచెం మళ్ళీ రిచ్ పీపుల్ ప్రాబ్లం లైక్ అనిపించింది అనుకున్నా, కానీ కొంచెం డిఫరెంట్ అంటే లైక్ వాళ్ళని సడన్గా దీనిలో పెట్టినట్టు అనిపిస్తుంది. ఏసీనా? నానా, నువ్వు వంట చేసేటప్పుడు హ్యాపీగా ఏసీ వేసుకుని చేసుకోవచ్చు. నాకు అదే డౌట్ వస్తుంది, లైక్ వై షీ కాల్ హిమ్ నానా. I'm the man of the house. సో ఓకే వాషింగ్ మెషిన్ కూడా ఉంది. నీకు పని బాగా తగ్గిపోయినట్టే. చూడాలి. మ్యూజిక్ వాజ్ ఓకే. మెడ పట్టేస్తుంది. నాకెవరేం పని చేసినా నచ్చదు, అన్ని నేనే చూసుకుంటాను, అర్థమైందా? చూస్తే అంతా వీళ్ళు రిచ్ కనబడుతున్నారు. చేసుకుంటారు. ఆదర్శ కుటుంబం. ఈయన పోలీస్ చేస్తున్నారు. ఆదర్శ కుటుంబం. సామాన్ బాగానే కొట్టిండు. ఓకే, చూస్తే వీళ్ళంతా రిచ్ కనబడుతున్నారు బ్రో. ఆ బట్టలనే ఎవ్రీథింగ్. October 2 రవికే చంద్రన్. ఓకే శ్రీకర్ ప్రసాద్. ఏమో నాకేమనిపిస్తలేదు ఇది చూస్తుంటే, లైక్ బేసికలీ కామెడీ అవి కైండ్ ఆఫ్ అనిల్ రావిపూడి-ఎస్క్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనిపిస్తుంది. అంటే లైక్ వెంకటేష్ గారు చాలా వేసేస్తున్నారు పోయి అనిల్ రావిపూడి గారితో, చాలా ఇంకా ఈ మొత్తంలో ఎక్కువైపోయింది. లాస్ట్ సినిమాతో నెక్స్ట్ సినిమాతో ఆపేసేయండి. అదే అనిపిస్తుంది అనమాట. మేబీ షీఈస్ ద వైఫ్ అండ్ వాళ్ళిద్దరు పిల్లలు ఏమో తెలియదు. ఆర్ ఎల్స్ ఐఎమ్ థింకింగ్ లైక్ వీఆర్ ద మిల్లర్స్. ఎంతమంది చూసారు హాలీవుడ్లో? అంటే వీఆర్ ద మిల్లర్స్ అంటే వాళ్ళు ఒక ఫేక్ ఫ్యామిలీ క్రియేట్ చేసుకుంటారు. ఒక కొడుకు, ఒక కూతురు, ఒక భార్య, ఒక హస్బెండ్ అట్లా క్రియేట్ అయ్యి వాళ్ళు ఒక పని చేస్తారు. మెల్లగా లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు నిజంగానే వాటిసే ఫ్యామిలీ లేక మారిపోయి వాళ్ళు వాటిసే జీవిస్తూ ఉంటారు అనమాట. సో అది కామెడీగా అట్లా ఉంటుంది అన్నట్టు. సో మేబీ అట్లే ఉంటుందా ఈ గేమ్, ఈ పర్టికులర్ మూవీ తెలియట్లేదు. చూడాలి. అర్థమైందా? ఆవిడకి ఏమీ రాదు, అన్నీ మీరే చేసుకుంటారు. ఓకే, చూడాలి ఎట్లా ఉంటుందో. ఇది ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ జస్ట్ వెంకటేష్ గారు చిట్టిబాబు క్యారెక్టర్ కాబట్టి ఇంకేమేమి వస్తే చూడాలి. మ్యూజిక్ అయితే ఓకే బాగుంది అనిపిస్తుంది. అండ్ సినిమాటోగ్రఫీ సేమ్ టెంప్లేట్ త్రివిక్రమ్ మూవీ బ్రో. లైక్ అబ్బా ఏమి చేంజ్ చేయట్లేదు. ఈ ఫ్రేమ్స్ అన్ని కలిపేసి లైక్ ఒక్కొక్క సినిమా కానీ అత్తారింటి దారేది, అజ్ఞాతవాసి, మన గుంటూరు కారము, అలవైకుంఠపురంలో ఈ సినిమా అన్ని ఫడఫడ లైన్గా పెట్టేసి ఇది ఏ సినిమా అంటే అర్థం కానీ అరే అని ఒకటే సినిమా కదా, సేమ్ అదే ఫ్యామిలీ సినిమాటిక్ యూనివర్స్ అని వచ్చా నా ఫీలింగ్ నాకైతే మాత్రం. నాకైతే అట్లా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందని అసలు కామెంట్స్లో చెప్పండి. లెట్స్ సీ గుంటూరు కారం చాలా పెద్ద కారం కొట్టి కళ్ళలోనే. సో దాని తర్వాత ఏం చేస్తారో చూడాలి. సో మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.